కానీ సార్ ఇప్పుడు ముస్లింలు చేసేది మతోన్మాదం అయితే మరి బీజేపీ చేసేది మతోన్మాదం కాదని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? మతోన్మాదం కాదు, వాడు మారినంత వరకు మనం మారద్దు అంటున్నాం. వాడు ఎట్లయితే సెక్యులర్ అవుతాడో మనం సెక్యులర్ అవుతాం అంటున్నా, తప్పేముంది? పాత పరిస్థితులు మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలవరా సన్నాసులారా? మేమద్దు బీజేపీ చాలా, మేము హిందుత్వ పార్టీ, మీరు అందరి పార్టీ కదా, మరి గెలరు ఎందుకురా? సెక్యులర్ పార్టీలు కదా, మరి సెక్యులర్ పార్టీలు గెలమంటున్నా, అప్పుడు మేము మాట్లాడతాం. సరే, నిజంగా ఒక సవాల్ మరి స్వీకరిస్తారో చూద్దాం. మనమే గెలవాలని లేదు, లేదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఇంకా కమ్యూనిస్ట్ పట్టుకుంటాడు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే కష్టం లేండి, ఎందుకంటే చెప్తున్నా ఇంకా వ్యక్తులు వాళ్ళతో ఎట్లా ఇంకా అంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు మేమంటే మీరు అన్నారు కదా బరాబర్, ఇప్పుడు ఎదుటోడు మళ్ళీ క్లియర్ అయితే ఆయుధం పడతాం అంటుంటే ఇంకా మళ్ళీ మీరెందుకు ఆయుధం పట్టుకుంటుంటే ఆడు కొడితే పడతాందుక, లేకపోతే అక్బరుద్దీన్ తిరిగితే పడతాందుక? సిగ్గు శరం లేని జాతీయ కాంగ్రెస్ వాడు తెలంగాణలో. ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, ఓకే, మా పార్టీ ఏదైనా కావచ్చు, 18 సంవత్సరాలు భారతదేశం ప్రధాని దారుసాలం వచ్చి నాకింది అంటున్నాడు. సిగ్గు శరం లేని పార్టీ అయిపోయింది బ్రా ఇది. ఒక్కడన్నా ఖండించినారా? చంపుతారా అక్బరుద్దీన్ మిమ్మల్ని? మాకు మరిగిపోతుంది రక్తం, గులామోయ కాంగ్రెస్ బానిసలారని అంటున్నాడు. బతుకు ఎడా చిన్న చిన్న గొడవలు పెట్టుర్రి, రెచ్చగొట్టుర్రి, కులాల మధ్యన కుమ్ములాటలు, ఆ కులము ఈ కులము ఈ కులము. మహిళా ప్రధానమంత్రి, ప్రపంచంలో పేరు గల మహిళ, ఉక్కు మహిళ అని ఒక పేరు తెచ్చుకున్న మహిళ, 18 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్న మహిళని వాడు అంటాడు, వాడు అక్బరుద్దీన్ గాడు దారుసలం కచ్చి దుమ్ము నాకిందట. దమ్ము లేదురా మీకు? వాళ్ళు ఎట్లా ఖండిస్తారు సార్? మీరు ఎట్లా ఖండిస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇప్పుడు ముస్లిం మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ మతలబ్ ముస్లిం అన్నప్పుడు ఏం మాట్లాడతారు? మాట్లాడిన అంత ఉన్నతమైన ఒక మహిళని అంత హీనంగా వాడు వయసేంది, వాడేంది? మనకుందే బాధ ఇందిరాగాంధీ గారి గురించి, ఎందుకంటే ఈ దేశంలో 18 సంవత్సరాలు దుర్మార్గుడు, మనకుందా బాధ? వాడు దుర్మార్గుడు అక్బరుద్దీన్. రాముని తిట్టిండు, కౌశల్యం తిట్టిండు, హిందువులని 15 నిమిషాలు ఏంది? ఆ 15 జోడి కట్టుకున్నప్పుడు ఇంకేం సార్ మనకి ఇంకేం చాతగాని మాటలు. ఆడ 15 నిమిషాలు మా హిందూ డాక్టర్ లేకపోతే పైకి వెళ్ళిపోతుండే. నేను అనేది ఏంటంటే కనీసం ఆ స్థాయి మహిళ గౌరవించుకోవాలి సార్. డెఫినెట్లీ వీడు చాలా విపత్తు అనామకుడు కాపాడింది. ఒక కౌన్సిలర్ లేని పార్టీ ఈరోజు మొత్తం మతాన్ని రెచ్చగొట్టి వీడు ఈరోజు ఈ రకంగా తయారయ్యాడు. మళ్ళా తీవ్రవాదిలాగా అవుతున్నాడు ఘోరంగా. కల్మా చదివినోడే వీడు మనిషి అంటే మనం కల్మా మేమని చెప్పరా నువ్వు? అంటే పాల్గామ్ తీవ్రవాదికి ఎంత తేడా ఉంది? అంతేగా. ఒకసారి చూడండి హిందువులు, వాడు ఏమంటున్నాడు మొన్న, హిందువులంతా పాములు అంటున్నాడు. సాప్ అంటున్నావు, నిజం అన్నాడు సార్. హిందువులంతా పాములు అయితే 6,000 మసీదుని 6 లక్షల మసీదులు ఎట్లయితే ఇండియాలో? అవునే కదా. 3 కోట్ల నుండి 24 కోట్ల మంది ఎట్లా అవుతారు? మీరు ఎక్కిందా? తలకెక్కిందా? ఇప్పుడు 15% ఉన్నప్పుడు ఇంత అహంకారపూరిత మాటలు, మాలేగావ్లో అని చోట టిప్పు సుల్తాన్ ఫోటోలు పెడితే భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారా మీరు? కాబట్టి దీనికి ఒకటి హిందువులకు మాత్రం చెప్తున్నాను. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే అది అలా గురించి మాట్లాడటమే అసలు. పైన ఇందిరాగాంధీ ఆత్మ ఉంటే ఎంత బాధపడుతున్నదో, ఎంత రోధిస్తున్నదో, ఎంత శోకిస్తున్నదో. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తర్వాత ఫస్ట్ ఇందిరాగాంధీని తిట్టినది ఒక స్టేట్మెంట్. దమ్ముంటే నువ్వు నల్లమల బిడ్డవి అయితే, కోడంగలోడు అయితే, కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ వాది అయితే, నువ్వు ఒకవేళ కాదు రేవంత్ తొద్దినంటే ఒకవేళ మతం మార్చుకుని నీ రక్తం ప్యూరిటీ అయితే, ఇందిరాగాంధీని అన్న మాటలకు నువ్వు పొద్దున ప్రెస్ మీట్ పెట్టు, వెంటనే కేసు పెట్టి లోపల పడేయని పడే, చంచల్ కూడా చర్లబిల్ వేసాయి, సంవత్సరం దాకా బయటికి రావద్దు, మళ్ళీ మాట్లాడాలంటే భయం పుట్టుకోవాలా. కిరణ్ కుమార్ రెడ్డి అంటున్న 1% కూడా ధైర్యం లేదా నీకు? కాబట్టి అక్బరుద్దీన్ రోజు రోజుకు రెచ్చిపోతున్నాడు. అతని మీద దేశ భద్రత చట్టాలు ఉపయోగించాలా. అతను బయట ఉంటే చాలా ప్రమాదం, అన్నిటికన్నా ప్రమాదం. ముస్లింలు హిందువులు కలిసి ఉండకుండా చేస్తున్నాడు. అవును సార్, నిజంగా పాపం వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి బాండింగ్. అవును, అదే ఇప్పుడు అలా ముస్లింలో కూడా 90% సమస్య లేదు, 10%తోనే. అవును, వీడు రెచ్చగొట్టి మొత్తం పాములాగా తయారు చేస్తున్నాడు. ఆ మాటలేంది, ఆ చేష్టలేంది, హిందూ దేవతల మీద ఏంది, హిందూ కులాల మీద ఏంది, ఎవరెవరు మా కులాల గురించి మాట్లాడుతున్నాం? ఎవరా నీకు? అంతే నీకు రేవంత్ రెడ్డి అయితే మాకేం సంబంధం? మేము రాకేష్ రెడ్డి ఎందుకు వస్తామరా నీ కాళ్ళ దగ్గర? నువ్వు మా కాళ్ళ దగ్గరికి రా. మాట్లాడే నువ్వు మేము మాట్లాడితే అట్లా పద్ధతి ఉంటుందా?
అంటే అహంకారం ఉన్నది, మస్తు ఉన్నది, పాత బస్సులు నడుతున్నది అంటే నడుతుంది. రేపు ఏముంటుంది అది? దమ్ము ఉంటే ఐక్యత నేర్పు, దమ్ముంటే కలిసి ఉందామని నేర్పు. నేను చెప్తున్నాను, మన ప్రధానమంత్రి అంటాడు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. ఇట్లా చెప్పు, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. కనీసం నేను కాపాడిన కృతజ్ఞత ఉంచుకో. హిందూ డాక్టర్లు పేలికలు తీసి కుట్టేశారు. ఇక వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుందని అయితే మనమైతే అనుకోలేం కానీ సార్.